జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 13వ శ్లోకము. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు విశ్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు. నానా విధములుగా విభజింపబడి ఉండేటటువంటి ఈ జగత్తునంతటినీ ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య దేహములో ఒక అవయవములాగా ఒక్కచోట ఉన్నదానిగా అర్జునుడు చూస్తూ ఉన్నాడు అంటూ సంజయుడు ఈ సమస్త ప్రపంచమంతా శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపములో ఒక మూలకు అణిగి ఉన్నదానినిగా దర్శిస్తూ దానినే ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ భూగోళమంతా స్వామి శరీరములో ఒక మూలలో ఉంటే ఆ భూగోళములో మనం ఎంతటి వారము అయినా ఇంత అల్పులమైన మనకు భగవానుని విశ్వరూపాన్ని అవగాహన చేసుకునే ఒక అవకాశము లభించినందుకు శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతాభివందనము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ సంజయుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా ఆవిష్కరిద్దాం. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 165వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడే, బాలకృష్ణుడే 2 చెట్లను పెకిలించాడు, మేమంతా ప్రత్యక్షంగా చూశాం అని పిల్లలు ఎంతగా చెబుతూ ఉన్నా సరే నందాది గోపాలకులు మాత్రం నమ్మలేకపోతున్నారు. కానీ వారిలో కొందరేమో ఏమో చేసే ఉంటాడేమో, ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తుగా నారాయణుడే అని కదా చెప్పారు అని కొందరు అనుకుంటూ ఉన్నారు. సరే, ఇక నందుడు అక్కడ కృష్ణుడు ఇంకా అప్పటికి కూడా ఉలూఖలం వికర్షంతం దామ్నాబద్ధం స్వమాత్మజం విలోక్యనందః ప్రహసత్ వదనః విముమోచః. ఇంకా కృష్ణుడు రోటికి కట్టబడే ఉన్నాడు. అట్లా తన కొడుకు త్రాటితో రోటికి కట్టబడి ఉండటాన్ని నందుడు చూచి ఇంకా అప్పటికి కూడా కొడుకు ఆ రోలును లాగుతూ ఉండటాన్ని చూచి నవ్వుతూ వెంటనే ఆ కట్లు విప్పేశాడు. సరే, ఈ రకంగా భగవానుడు తన లీలలను ఎన్నో విధాలుగా నందవ్రజంలో ప్రదర్శించాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపికలంతా కృష్ణుడితో ఏం చేసేవారంటే గోపీభిః స్తోభితః అనృత్యత్ భగవాన్ బాలవత్. ఓ కృష్ణ, నువ్వు నృత్యము చేస్తే ఇదిగో నీకు వెన్న పెడతా అని గోపికలంతా తమ చప్పట్లతోని పాటలతోని మంచి లయతో కృష్ణుడిని ఉత్సాహపరిస్తే అప్పుడు భగవానుడు ఉద్గాయతి
క్వచిత్ ముగ్ధః తత్వశః దారుయంత్రవత్. అట్లా వారంతా కూడా ఉత్సాహపరుస్తూ ఉంటే కృష్ణుడు మధురాతి మధురంగా అత్యంతమైనటువంటి సుందరమైనటువంటి భంగిమలతో నృత్యము చేసేవాడు. పాటలు కూడా పాడుతూ ఉండేవాడు. పాడున్ మందుని భంగి గోపవణితల్ పాణిధ్వనుల్ సేయగా ఆడున్ జంత్రము కైవడిన్ పరవశుండై హస్తముల్ త్రిప్పుచున్. ఆ రకంగా గోపికలంతా పాటలు పాడుతూ ఉంటే, గోపికలంతా ధ్వనులు చేస్తూ ఉంటే, చప్పట్లు కొడుతూ ఉంటే, అమాయకపు పిల్లవాడిలాగా పరమపురుషుడై ఉండి కూడా అమాయకపు పిల్లవాడిలాగా వారి పాటలకు తాను నృత్యము చేస్తూ ఆటలు ఆడుతూ అందరినీ పరవశింపచేస్తూ అందరి వశములో వారి చేతిలో ఒక యంత్రములాగా పనిచేసేవాడు పరమపురుషుడు ఆ బాలకృష్ణుడి స్వరూపములో అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 13వ శ్లోకము. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.